కర్మ మార్గమును అనుసరించిన వాడు తన కర్తవ్యమును, తన నియత కర్మలను, నిష్కామ కర్మాచరణము ఆచరించకపోతే అతడు నైష్కర్మయ ఆత్మస్థితిని పొందలేడు. జ్ఞాన మార్గంలో ఉన్నవాడు బాహ్య సన్నాయస మాత్రముచే కర్మత్యాగం వలన మోక్షాన్ని కూడా పొందలేడు. అంటే దీని అర్థం ఏంటంటే, చేసే పని త్యజించి వాడు తపస్సు చేసినంత మాత్రం కూడా మోక్షాన్ని పొందలేడు. అర్జున, ఇక నువ్వు యుద్ధం చేయకపోతే, అది నీ కర్మను అంటే నీ వృత్తిని, నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే నీకు మోక్షం పొందలేవు. మోక్షమునకు అంతఃసన్నాసము అదేవిధంగా వాసనాక్షయము ముఖ్యంగా కావలను. కావున కర్మత్యాగం వలన మోక్షాన్ని పొందలేవు. కర్మలను విడిచిపెట్టినంత మాత్రాన మోక్షాన్ని పొందలేవు. నీవు యుద్ధం చేయటం ఆపినంత మాత్రాన నీవు మోక్షాన్ని పొందలేవు. అదేవిధంగా కర్మలను ఎవరైతే విడిచిపెడతాడో వాడు సోమరిపోతవును, బాధ్యత రాహిత్యం కలవడవును, సమాజానికి ఎటువంటి ఉపయోగం లేనివాడవును, ఈ ప్రపంచంలో బతకడానికి అనర్హుడవును. ఎవరైతే కర్మలను త్యాగం చేస్తారో వాళ్ళు దైవానికి, ప్రపంచానికి రెండింటికి కూడా పనికిరాక ఉభయభ్రష్టత్వం పొందుతారు.